పాలన విచ్చలవిడిగా సాగుతున్న అకృత్యాలు అరాచకాలతో సామాన్యులకు ముఖ్యంగా మహిళల భద్రతకు దిక్కు లేకుండా పోయింది. సాక్షాత్తు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు కీచకులుగా మారిపోయి పశువుల మాదిరిగా బరి తెగించి మహిళలపై నిర్భీతిగా లైంగిక దాడులకు తెగబడ్డ నివ్వెరపరుస్తోంది. తాజాగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం సర్వత్ర కలకలం రేపుతోంది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామపిశాచిగా మారిపోయి ఓ వివాహితం దారుణంగా వేధించి దౌర్జన్యాలకు తెగబడ్డం పట్ల సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతాయి. దాదాపు ఏడాదిన్నరగా ఈ అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన బాధితురాలు ఇక తట్టుకోలేక ఈ దారుణాన్ని సెల్ఫీ వీడియో ద్వారా మంగళవారం బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో జరిపిన నికృష్టమైన చాటింగులు, అసహ్యం పుట్టించిన నగ్న వీడియోలను సాక్ష్యాధారాలుగా చూపించారు. ఈ కీచక పర్వంపై బాధితురాలు వెల్లడించిన వివరాలు ఇవి. నేను రైల్వే కోడూరు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న. ఎన్నికల అనంతరం 2024 జూన్ 14 స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి అభినందనలు తెలుపుతూ ఫేస్బుక్ ద్వారా మెసేజ్ పెట్టా. టెలిగ్రామ్ యాప్లో మాట్లాడమందామంటూ ఆయన నాకు అందులో మళ్ళీ మెసేజ్ చేశారు. నా గురించి వివరాలు తెలుసుకున్నారు. నా ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన నెంబర్ నాకు ఇచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉండడాన్ని ఆసరాగా చేసుకుని నువ్వు ఒంటరివి కాదు, నీకు నేనున్నానంటూ హామీ ఇచ్చారు. మొదటి రోజు 2-3 గంటల పాటు మాట్లాడారు. 2 రోజులకే వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని నన్ను అడిగారు. అది కరెక్ట్ కాదని చెప్పిన వినకుండా బెదిరించి బలవంతం చేశారు. నువ్వు ఒక చిన్న ఉద్యోగి, నీ మీద ఎంక్వైరీ వేస్తావు, నీ కుమారుడితో ఒంటరిగా ఉంటున్నావు, నీ కుమారుడికి ఏమైనా జరిగితే తర్వాత నన్ను అడగద్దు, జాగ్రత్త అంటూ భయపెట్టారు. నీ భవిష్యత్తు నాశనం కాకూడదంటే నన్ను కలిసి తీరాల్సిందని హెచ్చరించారు. దీంతో నేరుగా కలిసి ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలని ఉద్దేశిస్తూ 2024 జూలై 9న మొదటిసారి కలిసా. మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కారులో తీసుకెళ్లారు. కడప మార్గంలో రాజంపేట దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి నన్ను లైంగికంగా వేధించారు. నేను వద్దంటూ వారించి విడిపించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా, కారు డోర్ తెరిచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కుదరలేదు. నేను అరుస్తుంటే జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టి కారులోనే రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత మళ్ళీ నన్ను కలుస్తూనే ఉన్నారు. ఆగస్టులో నాకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వాళ్ళ గర్భం రావడంతో అబార్షన్ చేయించుకోమని చెప్పారు. 2-3 రోజులు బెదిరించిన తర్వాత నా భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. 2 నెలల వరకు అబార్షన్ చేయించుకోకపోవడంతో ఇంటికి వచ్చి నన్ను బాగా కొట్టేవారు. ఆ తర్వాత అబార్షన్ చేయించుకున్నా. అలా ఏడాదిన్నరలో 5 సార్లు అబార్షన్ చేయించారు. నాకు ఇష్టం లేదని చెప్పిన వినకుండా బయటికి తీసుకువెళ్ళడం లేదా, ఇంటికి వచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. నేను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యేని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడి ఉండేవారు. అంతేకాకుండా నా భర్త కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకుని వాళ్ళకి ఫోన్లు చేశారు. నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అందరూ నా నుంచి దూరం అయిపోయారు. నా బిడ్డ కూడా గత 6 నెలలుగా నాతో లేదు. ఇలా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడం కుదరని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. ఏడాదిన్నరగా నన్ను వేధించి వాడుకుని ఇప్పుడు వదిలేస్తామంటున్నారు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో కాల్ చేయాలనేవారు, నన్ను నగ్నంగా చూడాలనేవారు. నాతోనే కాకుండా ఎమ్మెల్యే ఇలా చాలామంది మహిళలను వేధించారు. నాకు న్యాయం కావాలంటూ ఆమె పెట్టినటువంటి పోస్టు అదంతా కూడా ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. దీంతో పాటుగా